ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం 2 రాష్ట్రాల నుంచి లేకపోతే దేశంలో నలుమూలల నుంచి సామాన్యమైన భక్తులు చాలామంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అందులో భాగంగా ముందస్తు జాగ్రత్తలుగా టీటీడీ వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలి, సామాన్యులకు ఎక్కువ దర్శనాలు కల్పించే విధంగా వీఐపీ, వీవీఐపీ టికెట్లు ఏవైతే ఉంటాయో అవి తగ్గించే ప్రయత్నం చేస్తూ లేకపోతే వాళ్ళకే కొంత టైం తగ్గించి పూర్తిగా ఎక్కువ మంది సామాన్యులకి అవకాశం కల్పించాలి. ఎందుకంటే మిగిలిన రోజుల్లో వీఐపీ, వీవీఐపీ దర్శనాలు అనేవి విపరీతంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇటువంటి దర్శనాలు ఏదైతే సామాన్యులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు, ఏది ఒకరిద్దరు కాదు, ఏ ఒక్క లెటర్లో లేకపోతే ఇంకోటి లేకుండా ఎక్కువ మంది దొడ్లలో ఇట్లా పడుకోబెట్టి ఇక్కడ కూర్చోబెట్టి ఇట్లా టైం వేస్ట్ అనేది జరగకుండా వాళ్ళకి ఎక్కువ మందికి ఇప్పుడు జనరల్గా 60,000 మంది రోజు దర్శనం చేసుకుంటే దాన్ని 80,000కు పెంచే విధంగా ఇటువంటి చర్యలు తీసుకోవాలి. దీనిపైన పొద్దుటి నుంచి పెద్ద ఎత్తున విపరీతమైన పోస్టులు వస్తూ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి నటీనటులు వస్తున్నారు, వాళ్ళకి దర్శనాలు ఎక్కడి నుంచి ఎలా కల్పిస్తూ ఉన్నారు, లేకపోతే బిజినెస్ మ్యాన్స్ వస్తూ ఉన్నారు, వాళ్ళకి దర్శనాలు ఎలా వస్తూ ఉన్నాయి, తెలంగాణ పొలిటికల్ లీడర్స్ వస్తున్నారు, వాళ్ళకి దర్శనాలు ఎట్లా వస్తున్నాయి, పక్క రాష్ట్రాల్లోని బిజినెస్ మ్యాన్స్, పక్క రాష్ట్రంలోని ప్రముఖులు వాళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళకి దర్శనాలు ఎలా వస్తున్నాయి. అంతిమంగా మన రాష్ట్రంలో వీవీఐపీలు, వీఐపీ వాళ్ళు కూడా దర్శనాలకు వస్తూ ఉన్నారు. సామాన్యులకి ఎక్కడ అవకాశం కలగట్లేదు, దొడ్లలో లేదు క్యూ లైన్లో నించొని అల్లాడిపోతూ ఉన్నారు అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతం పోస్టులు వస్తూ ఉన్నాయి. దీనిపైన ఆశ్చర్యం కలిగిస్తూ, ఒక రకం చెప్పాలంటే ఆశ్చర్యం కలిగిస్తూ టీటీడీ ఇది అఫీషియల్ పేజ్ అట్టుంది, దీంట్లో పెట్టిన పోస్ట్ వింటే చాలా ఆశ్చర్యం అనిపించింది, బాధేసింది. ఇలా బాధ్యతారహితం ఎంత దారుణంగా ఉందో చూడండి. టీటీడీ వాళ్ళే తిరుమల తిరుపతి దేవస్థానం అని టీటీడీ దేవస్థానం అఫీషియల్ ట్విట్టర్ పేజ్ ఇది. దీంట్లో పెట్టిన పోస్ట్ ఏంటి, రాష్ట్రంలో లేకపోతే చాలామంది సామాన్యులు పెట్టే పోస్టులు ఏంటి, వీవీఐపీ, వీఐపీ బ్రేక్ దర్శనాలు తగ్గించి సామాన్యులకు దర్శనాలు కలిగించండి, దొడ్లలో క్యూ లైన్ నించొని లేక అల్లాడిపోతున్నాం అని రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో పోస్టులు వస్తుంటే వీళ్ళు పెట్టిన పోస్ట్ చూడండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైసీపీ నేతలకు దర్శనాలపై సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవ సమాచారంపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కోటాలో మాత్రమే ఇతరుల వల్లే వారికి కూడా దర్శనాలు ఇచ్చినట్టు స్పష్టం చేసిన టీటీడీ వైసీపీ నేతలకు నిబంధనలకు విరుద్ధంగా దర్శనాలని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదు. అంటే వీళ్ళకి సినిమా నటులు ఎందుకు దర్శనాలు చేసుకున్నారా అని అడిగితే కనపల్ల, లేకపోతే మిగిలిన వాళ్ళు ఎందుకు దర్శనాలు చేసుకుంటారా అయితే కనపల్ల, లేకపోతే వాళ్ళకి ఎందుకు వీఐపీలు ఎందుకు ఇచ్చారంటే కనపల్ల. సామాన్యులు దొడ్లలో అల్లాడిపోతూ పోస్టింగ్ చేస్తుంటే వీళ్ళకి వైసీపీ నాయకులు దర్శనాలు చేసుకుంటున్నారు ఎందుకు అంటే మాత్రమే వినపడింది ఆ టీటీడీ వాళ్ళకి, ఇంకేం కనపల్ల. అంటే ఇది కూడా పొలిటికల్ స్టేట్మెంట్ అనేది ఎవరైనా డివోటీ పేజెస్లో ఇస్తాడా? డివోటీ పేజ్ అనేది అందరిది కదా, ఇది టీటీడీ అఫీషియల్ పేజీ కదా. మరి ఇది రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా కానీ అందరికి భక్తులందరికి సంబంధించి పేజ్ కదా ఇది. పొలిటికల్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు ఈ పేజ్లో? అసలు ఈ పేజ్ అనేది దీనిపైన టీటీడీ వాళ్ళు వివరణ ఇవ్వాలి. అసలు అందరూ ఎందుకు దర్శనాలు చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళకి దర్శనాలు సంబంధించి ఇలా గుర్తొచ్చింది. వైసీపీ వాళ్ళు వెళ్ళినా లేకపోతే టీడీపీ వాళ్ళు వెళ్ళినా లేకపోతే ఇంకొకరు ఎవరు వెళ్ళినా కానీ అంతిమంగా టికెట్లు అనేది తగ్గిస్తే ఎక్కువ మంది దర్శనాలు ఉండవు కదా. మీరు ఎందుకు తగ్గించలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, అదిగో మేము వీఐపీ బ్రేక్ దర్శనాలు తగ్గించేసాం కోటాలు, అందరు సామాన్యులకు ఎక్కువ దర్శనాలు కల్పించాలని ఆలోచన చేస్తున్నామని అంటారు. ఇక బిఆర్ నాయుడు గారు సామాన్యులకి ప్రిఫరెన్స్ అంటారు. మరి ఏది ఈ స్టేట్మెంట్ ఇచ్చేది? ఇది ఎవరైనా ఇస్తారా? పొలిటికల్ స్టేట్మెంట్ ఒక డివోటీ పేజీలో ఎలా ఇస్తారండి? మిగిలిన వాళ్ళు భక్తులు కదా? నిజంగా ఏంది ఇది? అంటే మీరు చూసే కోణంలో మీరు డైవర్షన్లో వైసీపీ వాళ్ళే ఇట్లా వస్తుంది, మేము ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాలని వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారని చూపించాలని ప్రయత్నం చేశారా? ఎందుకు సినిమా నటులకు ఇచ్చారు, ఎందుకు ప్రముఖులకు ఇచ్చారంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకే, మిగిలిన వాళ్ళందరూ ఎట్లయినా దర్శనం చేసుకోవద్దు, వైసీపీ వాళ్ళు చేసుకోకూడదు అనే ఆలోచనతో ఎక్కువ జనాల్లో పంప్ చేస్తున్నారా? ఇది కూడా ఒక రాజకీయ దురుద్దేశమేనా? ఇది కూడా